హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రాగి సంకటి ముద్ద, చికెన్ కర్రీ ఈ విధంగా తయారవ్వడానికి అష్ట కష్టాలు పడ్డానండి. ఎందుకో ఈరోజు రాగి సంకటి చికెన్ కర్రీ తినాలనిపించింది. అది ప్రిపేర్ చేసే విధానం ఏంటో నాకు తెలీదు. ఫస్ట్ టైం తింటున్నాను, ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలా తయారు చేయాలో తెలియక యూట్యూబ్లో చూసి ట్రై చేశాను. ఫస్ట్ టైం చేసినా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. ఇంత బాగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినప్పటికీ చాలా బాగా వచ్చింది. నాకేదన్నా తినాలి అనిపిస్తే బయట నుంచి రప్పించుకునే దానికంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికే ఇష్టపడతానండి. అందుకని చెప్పేసి నా చేత్తో నేనే స్వయంగా చేసుకుని తింటాను. ఏదేమైనా మన చేత్తో మనమే ప్రిపేర్ చేసుకుని తింటే ఆ మజానే వేరుంటుంది కదండి. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే నా స్టైల్లో చికెన్ కర్రీ తయారు చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడండి అస్సలైన ప్రాసెస్ రాగి సంగటి ముద్ద చేయడము. ఇప్పుడు ఒక హాఫ్ కప్ రైస్ తీసుకున్నాను. రైస్ బాగా మెత్తగా ఉడికిన తర్వాత అందులో వాటర్ ఇంకిపోతే మరిన్ని వాటర్ పోసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి అది బాగా కలిపి 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 ఉండలు లేకుండా కలిపి గట్టి ముద్దలా తయారయ్యే వరకు కలిపానండి. నా చెయ్యి కూడా నొప్పెట్టింది. అంత బాగా కలిపిన తర్వాత ఫైనల్గా అది ఒక ముద్దలా తయారయ్యింది. ముద్దలా చేసుకుని ఒక ప్లేట్లో వేసి చికెన్ కర్రీ వేసి దానిపైన నెయ్యి వేసుకొని తింటుంటే ఇంతకు ముందు కష్టపడి చేసిన కష్టమంతా మర్చిపోయానండి. చాలా బాగా అనిపించింది. నా ఫీలు నేనేనా ఇంత బాగా తయారు చేసింది అని అనిపించింది. చిన్నప్పుడు మా అమ్మ తయారు చేసేది నేను తినలేదు, నాకు నచ్చేది కాదు. ఇప్పుడు ఎందుకో నాకు తినాలనిపించి ప్రిపేర్ చేసేసరికి చాలా బాగా వచ్చింది. చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాను అనమాట. ప్రిపేర్ చేసుకుని తినేసరికి ఈవినింగ్ టైము 5 అయ్యిందండి. చాలా బాగా అనిపించింది ఆ టేస్ట్ అదంతా కూడాను. ఓకే, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. ఓకే, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.